ఇప్పుడు నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆయనకు అర్హుడు అని చెప్పి కూడా కొంతమంది పెద్ద పెద్ద నేతలందరూ కూడా టీడీపీ పార్టీ నుంచి అడగడం జరిగింది. మరి వాళ్ళందరి మీద కూడా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అయితే ఫైర్ అయ్యారనమాట. ఒక స్పీకర్ స్థానంగా ఉండి ఆయన ఇంతమంది మీద ఫైర్ అవ్వడం అనేది నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయం. మరి ఆయన మాట అంటే ఆయన సీనియర్ నేత, మరి ఆయన ఇట్లాంటివి పెట్టద్దు అని చెప్పి కూడా ఆయన క్లియర్ గా చెప్తున్నారు. అయితే అసలు ఆయన ఏం మాట్లాడారు, ఎవరెవరిని మాట్లాడి అయితే ఇప్పటికే ఇక్కడ అంటే రాష్ట్ర రాజకీయాల యొక్క అధిష్టానం అయితే ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. ఈ డిప్యూటీ సీఎం గురించి ఎవరు కూడా మాట్లాడదు, ఎవరు కూడా నోరు మెదపొద్దు, మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీకు చెప్తామని చెప్పినప్పటికీ కూడా ఇంకా కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం నారా లోకేష్ కే ఇవ్వాలి పవన్ కళ్యాణ్ ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో దీనికి మాత్రం స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన మాత్రం చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు. అసలు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడడానికి రాజకీయ నాయకులు ఎవరు, అసలు మీకు ఏం రైట్ ఉందని మాట్లాడుతున్నారు? ఇక్కడ డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ దాన్ని నిర్ణయించే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుంది. సో ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నారు, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ని కూర్చోబెట్టారు. సో ఇప్పుడు మధ్యలో రాజకీయ నాయకులు వచ్చి మాకు ఆయన వద్దు ఈయన కావాలంటే ఇది ఖచ్చితంగా అర్థం లేని మాటలు. మీరు మాట్లాడే మాటల్లో ఎలాంటి అర్థం కూడా లేదు, ఎలాంటి న్యాయం కూడా లేదు. ఇప్పుడు ప్రజలని మనందరం కూడా దేవుళ్ళలాగా చూడాలి. ఎందుకంటే మనం ఇప్పుడు నేను ఒక స్పీకర్ గా కావచ్చు, మీరు ఎమ్మెల్యేగా కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు ఆ స్థానంలో కూర్చున్నారు, ఆ పదవి మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా పదవి ప్రజలందరూ కూడా మీకు ఇచ్చిన ఒక హోదా, వాళ్ళు ఓట్లేసి గెలిపించుకొని మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు ఒక ఆ స్థానాన్ని ఇచ్చారు కాబట్టి మీరు ఆ స్థానంలో ఉన్నారు. లేకపోతే మీకు అలాంటి ఒక అంటే అలాంటి ఒక పదవులు కూడా మీకు వచ్చేవి కాదు. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నిర్ణయించడానికి ఇదేం బొమ్మలాట కాదు. అదే విధంగా మన చేతుల్లో కూడా ఏం లేదు. ఒకవేళ ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి ఓకే మాకు నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ వద్దంటే అప్పుడు ఆలోచిస్తాం. కానీ మధ్యలో రాజకీయ నాయకులు ఎవరు దీని గురించి మాట్లాడడానికి అనే విధంగా కూడా ఫైర్ అయ్యారు. అదే విధంగా ఆల్రెడీ అధిష్టానం చెప్పింది మీ దీని గురించి మాట్లాడొద్దు, మీకు ఎలాంటి రైట్ కూడా లేదని చెప్పినప్పటికీ తొందరలోనే మేము అందరం కూడా మాట్లాడుకొని చెప్తామని చెప్పినప్పటికీ కూడా మీరు మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నారంటే మీ గురించి ఏమనుకోవాలి? అండ్ ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్న విషయమే, మీరు ఇట్లా మాకు డిప్యూటీ సీఎం నారా లోకేషే కావాలని ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఇదే విషయాన్ని పార్టీ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించినప్పుడు, కూట ప్రభుత్వం గెలిచినప్పుడు అప్పుడే మీరు మాట్లాడుంటే ఆలోచించేవాళ్ళు. ఓకే ఈ విధంగా ఉంది కదా, ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు, మీరు ఈ విధంగా కోరుకుంటున్నారు, ఆలోచిద్దామని అప్పుడు ఆలోచించేవారు. కానీ ఇన్ని రోజుల పాటు ఒక 7-8 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సడన్ గా వచ్చి మాకు ఇట్లా కావాలంటే మీరు మాట్లాడినంత ఈజీ ఇక్కడ రాజకీయాలని కానీ పదవులకు కానీ చేంజ్ చేసే హక్కు ఎవరికి కూడా లేదు. వీళ్ళ ప్రజలందరూ కూడా అనుకుంటే అప్పుడు చూస్తామని ఆయన మాత్రం చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు. సో మరి ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిత్వం కావచ్చు, సీనియారిటీ, మనకు సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనకున్నటువంటి అనుభవం ఎవరు కూడా లేదనుకోవచ్చు. సో మరి ఆయన మాటలకైనా విలువ ఇస్తారా లేదా చూడాలి.